వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు కొండ వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు కొండ వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు తాడిదల తన్నేవాళ్ళ తలనే తన్నేశాడు పేదవాళ్ళ గుండెల్లోనే ప్రేమ ఇల్లు కట్టేశాడు పూల బాట మీదన్నాడు ముళ్ళ పొద నాదన్నాడు దుస్సుమన్న గొప్పోళ్ళనే కసుమని కాటేశాడు కొండ వీడు చూడు ఆడి వీరగాథలే పాడు కొండ వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు కండసిరి చూసిందంట గుండసిరి ఇచ్చిందంట ఎన్నెలంటి కన్నమ్మకి ఉన్న మల్లె నచ్చాడంట బతుకైన చావైనా ఆడితోనే అన్నాదంట నాగులన్న నీడల్లోనే మొగలి పువ్వులేరిందంట నాగులన్న నీడల్లోనే మొగలి పువ్వులేరిందంట కొండ వీటి నాగు కొండ వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు అందమెంతో ఉన్నాదంట అందెలున్న చిన్నాదంట ఊసులెన్నో చెప్పేదంట బాసలెన్నో చేసేదంట ఉల్లి తోట మల్లమ్మకి ఊపిరే అయినాడంట నాగులన్న ప్రాణానికి ప్రాణమే ఇచ్చిందంట నాగులన్న ప్రాణానికి ప్రాణమే ఇచ్చిందంట కొండ వీటి నాగు కొండ వీటి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు నీతి గల ఓడు ఆడు మాటిస్తే కరారు దొరికిందా అయ్యా ఇది విన్నారా? ఇంకా నువ్వు చెప్పందే. అదేనండి, నిన్న కుప్పను ఉడిచే కూలి వదలకి డబ్బులు ఇస్తా ఉంటే కళ్ళు తాగిన కోతిలాగా ఎర్రజెండా సూరిగాడు అక్కడ తయారయ్యాడండి. మొన్న ఎప్పుడో ముసలేగాడు కొడుక్కి కూలి తక్కువ ఇచ్చాడని గొడవ మొదలు పెట్టాడండి. మొదలెట్టాడు సరేరా, తర్వాత ఏముందండి రేయ్,
మా పాపారావు బాబు గారు దయతలచి ఇంత తిండి పడేస్తే నోరు మూసుకొని పని చేసుకోక ఈ గొడవలేంట్రా, ఆయనకు గాలి తిక్కరేగిందంటే మీ జెండాలు మీ మెడకేసి బిగించేయగలరు తెలుసా అని బెదిరించి పంపేశానండి. అయినా నాకు తెలియక అడుగుతాను, గోచిపాత గతలేని నా కొడుకులకి ఈ జెండాలు ఎందుకండి దండుగా? బాబుగారు అయ్యగారు, ఏమిట్రా అయ్యగారికి ఏదో పేడ మీదకి వచ్చినట్టు ఆ అరుపులేంటి పరుగులేంటి? అది కాదండి, పొలంలో నువ్వు తవ్వుతుంటే ఎవరైనా పోయారా? కాదండి, బంగారం బిందె దొరికింది. బంగారం బిందె? అవును అయ్యగారు, ఆ రోజు తిరగదోసులు చెప్పారు కదండి మీకు లంకెల బిందెలు ఏముందని. ఇప్పుడు ఒకటి దొరికింది. రెండోది పెద్దది, మీ సైజు బిందె దొరుకుతుంది. ముందు ముందు పదండి పదండి. జెండాలు జెండాలు అలా ఉంచండి రా. ఇంతకీ బిందె ఒకటే కనిపించిందా? అవునండి. పాపరావు గారు, తమరు ముత్తాత మారుతయ్య గారు తమరి కోసమే బ్యాంకుల మీద నమ్మకం లేక భూమిలో దాచించారు. మేలుం బంగారం మెరిసిపోతోంది. గోవిందం, ఇలాంటప్పుడు మనం సంబరపడటమే కాదయ్యా, మనల్ని నమ్ముకొని పనిచేస్తున్న వీళ్ళందరినీ ఆనందపరచాలి. అప్పుడే మనకు మేలు జరుగుతుంది. మనకు మరో బిందె దొరుకుతుంది. నీ దగ్గర ఉన్న చిల్లర డబ్బులని ఇలా ఇవ్వు. అయ్యా, అన్నం మెతుకుల కోసం కాకుల్లాగా, అంట్ల గిన్నెల కోసం కుక్కల్లాగా చూడండి. ఒరేయ్, ఆ డబ్బులు తీసుకుని ఇవాళ జల్సా చేసుకోండి. గోవిందం, ఆ బిందె జాగ్రత్తగా తీసుకురా. నేలడుగు నుండి నిధి నిశ్చేపాలు ఏమైనా సరే సర్కారు వాళ్ళకే చెందాల. పోలీసులు వచ్చి బిందె ఎత్తుకెళ్లే వరకు దీన్ని ఎవరు కదపడానికి లేదు. నువ్వెవడివిరా రూల్స్ చెప్పడానికి? కష్టపడి కడుపు నింపుకునే కూలివాడిని. కూలి పని చేసుకోక పెద్ద ప్రజానాయకుల్లా మాట్లాడతావేటి? అన్యాయం జరుగుతున్నప్పుడు, స్వార్థం సెలరేగుతున్నప్పుడు అడ్డుపడ్డానికి నాయకుడే అవక్కర్లేదు, నిజమైన మనిషి అయితే చాలు. నోర్మై, నేనిచ్చే కూలితో కడుపు నింపుకునే నువ్వే ఇంత మనగాళ్ళ మాట్లాడితే నేను వెర్రివాళ్ళ తల ఊపుతాననుకున్నావా? గోవిందం, ఈ బిందె తీసుకుని బయలుదేరు. వినండి, ఈ ఊళ్ళో ప్రాణాలతో బతకదలుచుకుంటే ఈ విషయం మర్చిపోండి. ఎవడైనా చెప్పాడో చెప్పిన వాడి కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది. ఏమండి, ఆ బాబు ఊర్లో పేరున్నాడు, పెద్దోడును. అలాంటి పెద్దోడితో గొడవ పెట్టుకుంటే కట్టం నట్టం కలిగేది మనకేనండి. అయినా ఊర్లో ఎవరికి లేంది మీకెందుకండి? ఏటే, ఎవరో 10 మంది పిరిగితంతో నోరు మూసి కూరుకున్నారని అన్యాయాన్ని చూస్తూ మనం కూడా సహించాలంటావేటే? చూడు రాజమ్మ, నిప్పుకి ఎక్కువోళ్ళు తక్కువోళ్ళు లేనట్టే తప్పు కూడా లేవే. పెద్దోడు చేసినా చిన్నోడు చేసినా తప్పు తప్పే. అలాగని ప్రాణం తీసే పెద్ద పులికి నీ చెప్పడానికి వెళ్తే మన ప్రాణాలకు కూడా ప్రమాదమే. సర్లేయే, మంచి పని చేయడానికి కూడా మనం ఇలా జడిసిపోబట్టే చెడ్డోళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయి సింహాసనంలోకి పెత్తనాలు సలాయించేస్తున్నారు. ఏదో తుండుగొట్టలాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి వస్తాను. యాండి, మీతో పాటు పెద్దోడో చిన్నోడో తోడు తీసుకెళ్ళకూడదు. అరే, నేనేం తప్పుడు పని చేయడానికి వెళ్తున్నాను, నేను తోడు తీసుకెళ్ళమంతా. చూడు, అబ్బాయిలు వస్తే మన పెరట్లో పనికి మన చెరుకు పిప్పు ఉంది, దాన్ని తగలెట్టమని చెప్పు. బాబు గారు, తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగిపోయింది బాబు. తమరు పెద్దవారు బాబు, పెద్ద మనసుతో మన్నించండి బాబు. మీ కాళ్ళు అట్టుకుంటాను బాబు, వదిలేయండి బాబు, ఆయన వదిలేయండి. పశువులు అక్కడ కాళ్ళు పట్టుకుని నీ చేతులు మైకిలు చేసుకోకే. లెగే లెగు. ఈ నీతులు కాళ్ళు పట్టుకుని ప్రాణాలు దక్కించుకోవడం కంటే చచ్చిపోవడం మంచిది రాజమ్మా.
ఈ పెద్దాడికి ఊడిగం చేసి మన అరచేతి రేఖలే అరిగిపోయా రాజమ్మా. ఏడో దయాధర్మంతో ఇచ్చే బతుకులకి మనకొద్ది ఈ కుక్క కాళ్ళు పట్టుకోకు. కుక్క అయ్యగారులే కుక్క అంటావరా? కుక్క కనీసం తిండి పెట్టేవాడి మీద ప్రేమాభిమానమైనా ఉంటాయిరా. మా కూలీల కష్టం తిని బతికే మీ యజమానికి ఆ ప్రేమాభిమానం కూడా లేవురా. కుక్క కంటే నీచుడురా మీ యజమాని. రే దోచుకు తిని ఇలా దర్జాగా చలాయించే రోజులు ఇంకెంతో కాలం ఉండవురా. మాలాంటి అభాగ్యులందరూ తుఫానులా తిరగబడితే నాశనం అయిపోతారురా, సర్వనాశనం అయిపోతారు. గోవిందం, అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు, తీసుకురమ్మంటే నడిపించుకొచ్చారు కదూ. గోవిందం, పూజ బాగానే జరిగింది. ఇక హారతి ఎప్పుడు ఇస్తావు? అయ్యగారు తలిస్తే తలిచిన వెంటనే. నీదే ఆలస్యం. రాయ్ నాగలన్నా, 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 ఆ పాపరాగడి మనుషులు మీ ఇంట్లో జరబడి మీ అమ్మని అయ్యని అరిసినా ఏడ్చినా సరే వినిపించుకోకుండా పశువులో లాక్కెళ్ళిపోతున్నారు. ఆహా, ఏం దెబ్బలాడినాడండి. అలా శాంతంగా దెబ్బలు తిన్న తల్లిదండ్రులకి ఇలా యుద్ధం చేసే కొడుకు ఎలా పుట్టినాడండి. వీడి అబ్బా అమ్మనేం చేశారు? ఈ రాత్రికే వాళ్ళని కాల్చి బూడి చేస్తున్నాం. వీళ్ళని కూడా వాళ్ళతో కలిపి కాల్చేయమంటారా? వీడు వాళ్ళలా అంత తేలిగ్గా బూడిదవ్వటానికి వీల్లేదు. క్షణక్షణం చిత్రహింస అనుభవిస్తూ చస్తే బాగుండనుకుంటూ పదే పదే నా పేరు చెప్పుకుంటూ కుక్క చావు చావాలి. అర్థమైందా? ఆయ్. అన్నా, ఆ పాపారావు చేసిన నేరాన్ని చట్టానికి తెలియచేసినందుకే వాడు నాన్న మీద పగబట్టాడు.
పెద్దది గుడ్డిది ఆడది అని కూడా చూడకుండా అమ్మను కూడా నాన్నతో పాటే దారుణంగా ఈడ్చుకుపోయారట. ఆ సమయంలో నువ్వు నేను కూడా అక్కడ లేకపోయాం. అది మన దౌర్భాగ్యం అన్నా, దౌర్భాగ్యం. నిదురపోయే తాచుపాము లాంటి ఈ నాగులు తోక తొక్కి రెచ్చగొట్టేట్రా పాపారావు గాడు. అమ్మ నాన్నలకి పెట్టిన నిప్పు వాళ్లతోనే ఆగక ఆ పాపారావు గారిని వారి తొత్తుల్ని తగలబెట్టి పారేస్తుందిరా. నేను అనుకున్నది సాధిస్తాను. ఈ రోజు నుంచి ఈ నాగుల జీవితంలో గెలుపే తప్ప ఓటమి లేదు. ఇది సత్యం. మళ్ళీ దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు పట్టరా. నాగులు, చెడ్డోళ్ళని చంపి ఆ చట్టం దృష్టిలో నువ్వు చెడ్డోడు అయిపోయావు. నాకు తెలుసు నువ్వెంత మంచివాడివో. పట్నం నుంచి నిన్ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా పోలీసులు వస్తున్నారు. వెళ్ళిపో నాగులు, వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపో. ఏమైనా అవసరమైతే నీకు కబురు చేస్తాను, గుర్తుంచుకోమండి. పేరు నాగులు, వయసు 25 సంవత్సరాలు, ఊరు చింతపల్లి. ఇతని చేతి మీద పడగ విప్పిన నాగుపాము పచ్చబొట్టు ఉంటుంది. ఇతని తల్లి రాజమ్మని, తండ్రి రంగయ్యని చింతపల్లి మోతుబరి పాపారావు పగతోనూ కక్షతోనూ పొలంలో కట్టి తగలెట్టించేశాడు. దాంతో ఈ నాగులు కోపంతో పాపారావుని, అతని తాలూకు మరో 8 మంది వ్యక్తుల్ని సంక్రాంతి పండగ రోజున ఊరు దేవాలయం ముందు పట్టుకుని దారుణంగా నరికేశాడు. నెక్స్ట్. పేరు శేషు, వయసు 22 సంవత్సరాలు. ఇతను నాగులకి తోడబుట్టిన తమ్ముడు. అన్న చేసిన హత్యల్లో ఇతనికి భాగముంది. అందుకు కారణం అన్నకి ఉన్న పగ, ద్వేషాలే. నెక్స్ట్. పేరు రుద్రయ్య, వయసు 23 సంవత్సరాలు. ఇతను కూడా చింతపల్లి గ్రామస్తుడే. కరణాన్ని లోబరుచుకున్న పాపారావు ఇతని భూముల్ని కూడా తన పేర రాయించుకున్నాడు. అప్పటినుంచి కక్ష కట్టి ఉన్న ఇతను అవకాశం రావటంతో నాగులతో చేయి కలిపాడు. ఇతన్ని తీవ్రవాదని జనం అంటూ ఉంటారు. నెక్స్ట్. పేరు మల్లన్న, వయసు 24 సంవత్సరాలు. ఏడాది క్రితం ఇతని చెల్లెల్ని పాపారావు బలాత్కరించి పాడు చేయటం వలన ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి పగతో మండిపడే ఇతను నాగుల పక్షం చేరాడు. నెక్స్ట్.
పేరు రాముడు. ఇతను చిన్నప్పటి నుంచి నాగుల వెంటే ఉంటూ అతని మాటే వేదంగా భావించే మనిషి. కొండవీటి అడవుల్లో దాక్కున్న ఈ మృగాలు ఊరి మీద ఏ క్షణంలో పడతాయో ఎవరికీ తెలియదు. అవును, వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆ ఊళ్ళో ఎవరూ తెలియదంటున్నారా? తెలిసుండొచ్చు, కానీ ఎవరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలియనివ్వరు. కారణం, అలా చేస్తే నాగుల వల్ల ప్రాణానికి ప్రమాదం వస్తుందని భయమా? అది కాదు, అతని పట్ల వాళ్ళకున్న భక్తి. భక్త? అవును సార్, చుట్టుపక్కల ప్రజలందరూ అతన్ని ఒక దేవుడిగా భావిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో అతనంటే ఆ భావం ఉండొచ్చు. ఆ నాగులు రాముడైనా దేవుడైనా చట్టం దృష్టిలో మాత్రం దారుణమైన హంతకుడు. అలాంటి మనిషికి ఈ సమాజంలో ఉండే అర్హత లేదు ఇన్స్పెక్టర్. లుక్, ఈ కేసు మీకెవరికైనా డిప్యూట్ చేసే బదులు నేనే స్వయంగా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడు దేశంలో క్షత్రుడినే వాళ్ళు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు మనలో ప్రతి ఒక్కడు ఒక పరశురాముడై డబ్బుల నాయలందరినీ నరికిపాతేయాలి. అప్పుడే మన పగ పూర్తిగా చల్లారుతుంది. రుద్రయ్య, ప్రతి దానిలోనూ మంచి చెడ్డ ఉన్నట్టే డబ్బున్న వాళ్ళలోనూ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. డబ్బు మదంతో ఏం చేసినా చెల్లుతుందని కష్టపడి పండించే రైతుకి పట్టెడు గింజలు దక్కనేకుండా, చెమటోర్చి కష్టపడే కూలీకి ఒక్క పూట తిండి కూడా దక్కనేకుండా చేసే నరరూప రాక్షసుల్ని ఒక్కడిని కూడా మిగల్చకుండా చేయడమే మన ఆశయం. మరణం తప్ప మనల్ని ఎవరూ వేరు చేయలేరని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు బయట పెట్టుకోమని ప్రమాణం చేయండి. అన్నా, మనం నడిచే దారి నమ్మే సిద్ధాంతం ఒకటే అంటాను గుర్తుగా. నీ చేతి మీద పాము పడగను మా చేతి మీద కూడా వేసుకుంటాం. ఇక మాకు తల్లి, తండ్రి, దైవం అన్ని నువ్వే నాగులన్నా. కష్టంలోనూ సుఖంలోనూ మనం కలిసిమెలిసి ఉంటాం. మనదంటూ మరో ప్రపంచాన్ని మనమే ఏర్పరచుకుందాం. ఈ లక్ష్యం సాధించడానికి మనల్ని ప్రతినిధులు చేసింది. ఏ తప్పు చేయకపోయినా మానవులుగా పుట్టడమే పాపంగా బరువైన బ్రతుకులు గడిపే పేదవాళ్ల కన్నీరు ఒక్క బొట్టు కూడా ఈ భూమి మీద పడ్డానికి వీల్లేదు. ఈ లక్ష్య సాధనలో నా ప్రాణాలైన ఆనందంగా అర్పిస్తాను. చూడండి, మనల్ని పట్టుకోవడానికి చట్టము అవినీతి వెంటాడినా మన ఆశయం నెరవేరే వరకు వాళ్ళకి అందకుండా పరిగెత్తుతూ ఉండాలి. ఒకవేళ పట్టుబడినా, వాళ్ళు నరకయాత్ర పెట్టినా మన రహస్యాలు ఏమి బయట పెట్టాం. తప్పనిసరి అయితే ప్రాణాలే వదిలిపెడతామని ప్రమాణం చేస్తున్నాం. దండలేదు బాబు. ఓ, ఏం సుగ్గరేడు. ఇక పాలు పట్టుకోండి. దొంగ నా కొడక, ఏదో పవిత్రమైన వస్తువులా ఈ సారా సీసా, ఈ ఆవకాయ పచ్చడి నా చేతికి ఇచ్చావారా? లే ఏమయ్యా, నువ్వైనా చెప్పబోయా ఈ సారా సూరిగాడితో. ముఖ్యమైన పని మీద చేస్తున్నాను, స్పీడ్ బ్రేకర్ లా పడిపోయాడు. తెల్లారిపోయిందా? అయితే ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు? మీరు చేసిన పని ఏం బాలేదు బాబు. ఏంటి? ఊరికి మునసపోయి ఉండి నా కాళ్ళ మీద పడ్డం ఏంటి బాబు? నువ్వు నా కాళ్ళ మీద పడి నే పడ్డానంటావేరా? పోరా, తాగిపోతున్నా ఇలా పో. మళ్ళీ మళ్ళీ ఏమిటి మైనర్ బాబు? అబ్బా, నువ్వు కూడా మహేంద్రని పిలవాలా? ముద్దు కృష్ణని ముద్దుగా కృష్ణ అని పిలు. ఏమిటి? ఇదిగో నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను, ఉంచు. తీయగా ఉంటుంది, తినేయి. దీన్ని మీరెందుకు పట్టుకొచ్చారు? లేకపోతే పల్లకీలో పెట్టి 10 మంది చేత మోయించుకురమ్మంటారా? ఏవత్రా ఇది? అది కాదు మైనరు, నీ వెనకాల ఉడతగాడు తిరుగుతూ ఉంటాడుగా, అతని చేతికిచ్చి పంపించాల్సింది. అమ్మో, ఇలాంటి విషయాల్లో చిన్నపిల్లలు నమ్మకూడదు. ఎందుకు? వాడు తినేస్తాడు. అది సరే, మళ్ళీ నిన్న పగటిపూట కల్లో కనిపించావు, రాత్రిపూట కనిపిస్తున్నావు. నిన్న కల్లో కనిపించి కాజాలు కావాలండి, కేజీ పట్టరండి అన్నావు. తీరా కొట్టుకెడితే లడ్డూలు దొరికాయి. కాజాలు రాత్రి పట్టుకొస్తాలే. రాత్రికా? ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇది, చూడపోతే నాకు చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటావు నాకింత ఇది? ఇది చూస్తే తెలుసుద్ది. ఏడు ముద్దు కృష్ణ గారు మళ్ళీ ఇంటికాడ మకం పెట్టారు. మొద్దు నా కొడక, నువ్వెందుకురా ముద్దు కృష్ణ అని పిలుస్తావు? పిలిస్తే ఈవిడ పిలవాలి గాని. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఏ చేయాలో నేర్పుతోంది మళ్ళీ. అలాగా బాబు, బాగా నేర్చుకోండి, యుద్ధం వచ్చినా రాగలదు.
ఆడికేదో చెప్పారు కానీ నిజానికి మీరెందుకు వచ్చారు మైనర్ బాబు? కొత్త డిఎస్పీ గారు కొంపకి వెళ్ళి మనుషులు ఎలా ఉన్నారో మర్యాద ఎలా ఉన్నాయో తెలుసుకోమన్నారు. వచ్చాను, తెలుసుకున్నాను, పెడుతున్నాను. నమస్తే సార్. ఈ ఊరి కరణం ఎవరు? ఇంకెక్కడి కరణం సార్? ఆ నాగులుగాడి చేతిలో వీరమరణం పొందాడుగా. ఇంక ఈ ఊరికి కరణమైనా మునసబైనా మైనరైనా నేనేనండి, మీ అమ్మతోడు. నా అసలు పేరు ముద్దు కృష్ణ, కానీ మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ ముద్దుగా కృష్ణ అని పిలుస్తారు. మీ గురించి అందరికీ చెప్పి పంచాయతీ ఏర్పాటు చేసింది నేనే. చూడండి, హంతకుడు నాగుల గురించి మీలో ఎవరికి ఏ మాత్రం తెలిసినా ముందుకొచ్చి చెప్పండి. ముందుకొచ్చి చెప్పడం కాదు సార్, వెనక్కొచ్చి కూడా ఎవరు చెప్పరండి. వాడిని పట్టుకోవడం చాలా కష్టం సార్, మీ మీదొట్టు. అలా నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ హంతకుడు నాగుల్ని ఖైదీగా జీప్ మీదో శవంగా పాడి మీదో తీసుకెళ్లి తీరతాడు ఈ డిఎస్పీ నారాయణరావు. మీలో కొందరికి నాగుల గురించి తెలిసినా చెప్పడం లేదంటే పావుకి పాలు పోస్తున్నట్టే అని తెలుసుకోండి. అతనికి రహస్యంగా సహాయం చేస్తున్నారని, కావలసిన కబుర్లు అందిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళెవరో నేను చెప్పే మాట అతనితో చెప్పండి. చట్టం చేతులు ఎంత దూరమైనా సాగుతాయి. వాటి నుంచి ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా తప్పించుకోలేరు. నేను వాడిని పట్టుకు తీరతాను. అండర్స్టాండ్? మాకు అండర్స్టాండే సార్, కానీ ఈ పంచాయతీలో అస్సలు స్టాండ్ అవని మనిషి ఒకళ్ళు ఉన్నారు. మీరు గట్టిగా స్టాండ్ అయ్యి అక్కడ పట్టుబడితే వాడు ఆచూకి తెలియచ్చు. ఎవరది? తను ఆడుతూ ఊళ్ళో వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి ఆడించే డాన్సర్ ఉల్లితోట మల్లండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, జగ చెవులు కొరుక్కుంటున్నారు. చెవులు కొరుకుతున్నా 10 మంది పేదోళ్ళకి పట్టి దండం పెట్టే మంచి మాటే చెప్తున్నాడులే. ఏమిట్రా తోటాది? నేను చెబుతానన్నా, ఈ రాత్రికి మన అడవిదారి నుంచి పెదపూడి రామాలయానికి ఓ పెళ్లి తాలూకు బళ్ళు వెళుతున్నాయట. ఆ పెళ్లి కొడుకు తండ్రి పేదోళ్ళు నోళ్లు కొట్టి డబ్బు సంపాదించి మతమెక్కిన వాడట. వాళ్ళు చూద్దామని అడుగుంటాడు. ఏరా తోట, ఎవర్రా వాళ్ళు? డబ్బుకులో వాళ్ళు. ఆ కులం మీద నీకు బాగా కడుపుంటున్నట్టుందే. అది కాదన్నా, పెద్దోళ్ళు సొమ్ము నీకు అక్కర్లేకపోయినా మాలాంటి పేదోళ్ళు ఎంతో మందికి 2 పూట్ల కడుపు నిండుతుందిగా. సరే తమ్ముడు, ఓ పని చేద్దామా, వీడిని లక్షాధికారం చేసేద్దామా? వద్దునా, రేపు సొమ్ములు వచ్చాక దజ్జాగా బండి మీద ఈ దారంటే వస్తున్నాను అనుకో, మీరు నాకు ఎదురయ్యారనుకో, నా కోపం ఎక్కువ తెలుసు కదా, అప్పుడేమన్నా తారుమారు జరిగితే. అది కదన్నా నేను అన్నది, నా పని తారుమారైతే అంటున్నాను. అయ్యి బాబోయ్ వద్దన్నా, నేను మీతో ఉంటానన్నా. అందరినీ ఎందుకు చేస్తావరా? ఒరే తోట, డబ్బు సంపాదించడం తప్పు కదరా, అన్యాయంగా డబ్బు సంపాదించడం తప్పు. ఆ డబ్బు మదంతో పేదోళ్ళ కడుపులు కొట్టడం తప్పు. వాళ్ళకేరా ఈ నాగులు బుద్ధి చెప్పేది. శేషు, రుద్రయ్య, ఈ రాత్రి బళ్ళల్లో వెళ్ళి ఆ డబ్బున్న దుర్మార్గుల్ని తెల్లారేసరికి పేదోళ్ళలో కలిపేయాలి. ఏర్పాట్లు చూడండి. నీ పేరేమిటి? నగలన్నిటి ఆ నగలన్నిటి ఇంకేమున్నాయి? ఈ తాళి దేనికి? రేపు నా పెళ్లి, నా కట్టబోయే తాళి ఇది. ఓహో, రేపు జరగబోయే పెళ్లి నీదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు అందరు పారిపోయారు. మరి నిన్ను కట్టుకోబోయేవాడు?
ఆయన కూడా నిన్ను చూసి పారిపోయారు. శేషు ఆ నగిలి చెయ్యి తీసుకో తీసుకో. ఇదిగో తాళిబొట్టు, దీన్ని భద్రంగా దాచుకో. చూడు, ఇప్పుడు నిన్ను వదిలేసి పారిపోయిన పిరికి వేధవ చేత మాత్రం దీన్ని కట్టించుకోకు. ఏ కష్టం వచ్చినా నిన్ను వదలకుండా జీవితాంతో నీ చెయ్యి పట్టుకుని నిలబడే వాడి చేత కట్టించుకో. దాన్నే పెళ్ళి అంటారు. శేషు, బండి కట్టరా. ఎడ్లు కనిపించలేదన్నయ్య, పారిపోయి ఉంటాయి. సరే, నువ్వే జాగ్రత్తగా తీసుకెళ్ళి పెదకూడు పొలిమేరలో దింపురా. అలాగే. ఏమండి, రామా వెళ్దాం. ఆగు, ఆగవే. సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడ్డానికి. నన్ను చూడ్డానికి రావడం ఎందుకు? నిన్ను చూసుకునేవాడు దొరికాడుగా. ఒరే, దాంతో నీకు మాట్లాడట అడగాల్సిన అడిగి కడిగి పారేద్దాం దీన్ని. కానివ్వండి. రాత్రంతా నువ్వు ఆ బందిపోటు గారి దగ్గరే ఉన్నావు, అవునా? ఇలా జరిగితే మరో ఆడదైతే తెల్లవారుగానే ఎవ్వరికీ మొహం చూపించకుండా ఏ నూతులోనో గోతులోనో పడి చచ్చేదే. అంతేగాని ఏదో మహా ఘనకార్యం చేసినట్టు 10 మందిలోకి వచ్చి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడదే. ఈ 10 మంది ముందు మగాళ్లాగా మొనగాళ్లాగా పంచి బిగించి నించోవడానికి నీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకు ఉండాలి సిగ్గు? నోర్మ ఇవే నష్టజాతకురాల. జరిగిన దానికి కాళ్ళ వేళ పడవలసింది పోయి వాగుతావు ఎందుకే? అయ్యా, తల్లి తండ్రి లేని పిల్ల, ఈ పెళ్లి ఆగిపోయిందంటే దాని బ్రతుకు మంట కలిసిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వెందుకు బాధపడతావు పిన్ని? సంతకు తోలేసిన పశువు మళ్ళీ నీ కొంపకొస్తే తిండి ఖర్చనా? బెగ్గ పెట్టుకోకు. నాన్నగారు నీకు వదిలేసిపోయిన ఆస్తిని తినేయడానికి నేను రానులే. ఏమిటా బరితెగించిన మాటలు? చేసుకోబోయేవాడు ముందు సిగ్గు లేకుండా ఏమిటా వాగుడు? చేసుకోబోయేవాడా? ఎవడు? వీడా? వీణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. నన్నే కాదు, ఏ ఆడపిల్లని చేసుకునే అర్హత లేదు వీడికి. ఈ చీరలు, గాజులు, పసుపు, కుంకుమ నాకు అనుకున్నాను. కాదు, అవన్నీ నీకే అని నిన్న రాత్రే నిరూపించుకున్నావు. ఇదిగో ఆ చీర కట్టుకొని గాజులు వేసుకోరా. వసే కన్నమా పరవకు పిన్ని. నన్ను పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నేనే వెళ్ళిపోతున్నాను. నిన్నో మాట్లాడగనా పిన్ని? నేను నీ కన్న బిడ్డనే అయితే, నీ పేగు తెంచుకు పుట్టిందాన్నే అయితే నన్ను ఇలాంటి పిరికివాడికి ఇచ్చేదానివా? నేను సమతి బిడ్డని. ఏమైపోతే నేనేగా ఈ పెళ్లి చేయాలనుకున్నది. వద్దు పిన్ని, నాకు ఈ పెళ్ళే వద్దు. మీ ఆదరణొద్దు, అభిమానం వద్దు, మీరే వద్దు. ఇంతకాలం నేను అనాథ పిల్లని అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది నేను అనాథ శవాన్ని పిన్ని. నేను అనాథ శవాన్ని. అయ్యయ్యో, బంగారం బొమ్మలా ఉంది. అమ్మా, అమ్మా, లేమ్మా, లేమ్మా. ఏంటమ్మా ఇట్ట పడిపోయావు? కాసి నీళ్ళు తాగమ్మా. తాగు. కన్న కొడుకులా చూసుకునేదానివి నీకు అబద్ధం చెప్తానా? జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఈ పిల్లని చూసి బాధపడడం తప్ప నేను మాత్రం చేయగలిగింది ఏముంది? నువ్వు బాధపడడం వల్ల, నేను జాలి పడ్డం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఒరిగేదేమిటి? ఆగిపోయిన పెళ్లి జరుగుతుందా? సరే అయితే అంతకంటే మంచివాడిని చూసి పెళ్లికి ఏర్పాటు చేయి. ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. ఒరే, ఇప్పటికే ఆ పిల్ల నీ దగ్గరుండి వచ్చిందనే చెడ్డ పేరు వచ్చింది. ఇక నువ్వు డబ్బు కూడా ఇస్తే ఈ లోకం ఆ పిల్లకి ఎన్ని పేర్లు పెడుతుంది? అయితే నన్ను ఇప్పుడు ఏం చెప్పటం? అమ్మా, నేను ముందే చెప్పాను కదమ్మా, నా బ్రతుకు పరిష్కారం లేని సమస్య అయిందని. జరిగిపోయిన క్షణాన్ని, జారిపోయిన కన్నీళ్ళని ఎవ్వరూ వెనక్కి తేలేనట్టి నా బ్రతుకుని ఓ దారిలోకి తేలేరమ్మా. నా తలరాతని అది రాసిన వాడే మార్చలేడు. ఇంకెవరి వల్ల ఏం జరుగుతుంది? పోదాం పదా. ఆగండి, నేను నిజం చెప్తున్నాను. నీకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో నేను మీ బళ్ళు ఆపలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఉద్దేశం ఏదైనా
నీ జీవితం నాశనం అవడానికి కారకుడు నేనయ్యాను. మా ఈ పిల్ల మన ఊళ్ళో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. నేను నీకు పంపించే గింజల్లో ఈ పిల్లకి ఓ పిడికటి పెట్టు. నేను బ్రతుకున్నంతకాలం. రే ఉడతా, ఏంటి నాయాళ్ళందరూ మైలురాళ్లాగా ఈ మైనర్ ముందుకు వచ్చి నిలబడ్డారు? పొలంలో పని చేశారంట, కూలీలు వచ్చారు బాబు. కూలా? ఎవరు వాళ్ళే? మీరే బాబు. ఓహో, నేనే కదా మర్చిపోయాను. కూలోళ్ళు కడుపు నిండా తింటేనే పల్లెటూళ్ళు చల్లగా ఉంటాయి, దేశం సుఖంగా ఉంటుంది. అమ్మతోడు. రంకనా, ఆ బస్త తీసుకొచ్చి వీళ్ళందరికీ కూలిచి పంపించి అయ్యగారు చెప్పారు. రేయ్, ఓ బస్తాకి ఇంకో బస్తా తెస్తాడేమో. అదేంటి బాబు, మీ ఇంట్లో పని చేస్తూ వాడికి మీ బుద్ధి చేసేసింది బాబు. తేవాల్సింది తీసుకొని వస్తాడు. అదేదో ముందే కొలిచేస్తే ఈ పాటికి వాళ్ళ పనులు చూసుకుంటుండేవాళ్ళు కదా. కొలిచే కొలిచే. ఇదేంటి బాబు, పని చేయించుకుని ధాన్యం కొలుతాను కొలుస్తున్నారు? ఆ? మీరు పండించిందే కదరా ఓక. మీకు ఇవాళకి అదే కూలి. మాడకుండా పట్టుకుపడే. అనేం బాబు, మీరు ధాన్యం కొలిసిస్తామన్నారు, నేను నిజం అన్నాను. ఇప్పుడు ఓ కొలిసిస్తే మేము ఏమైపోవాలి చెప్పండి? నోరు మూసుకుపోవాలి అంతే. ఈ కూలి ధాన్యం కోసమే వీళ్ళ పిల్ల పాప ఎదురు చూస్తూ ఉంటారు. మాకు రావాల్సిన ధాన్యం మాకు ఇప్పించండి బాబు. ఏంట్రో ఆస్తిలో వాట అడిగే కూతుళ్ళు కొడుకుల్లా దబాయించి మరీ అడుగుతున్నారు. నా ప్రకారం ఇచ్చింది పట్టుకోండి. అయితే మాకు ధాన్యం లేవంటారా బాబు? ధాన్యం ఉన్నాయి, ఆ బస్తాలన్నీ అయ్యే. మీకు మాత్రం గింత కూడా ఇవ్వను. జరిగిన దాన్ని బట్టి నీకేమర్థం అవుతుందిరా ఉడతా? మీరు కుక్కలు పెంచుతారని అర్థమైందండి. నీలాంటి గాడిదల్ని కూడా పెంచున్నాను రా గాడిద. నీకు కూలి ధాన్యం కొలకుండా కుక్కను ఉసుకొలిపాడు మైదం నా కొడుకు. అవును నాగులన్నా, ఇవాళ ఆడి పేరు చెప్పుకొని అంతా ఆకలితో పత్తులున్నాం. నేను ఊళ్ళోకి రాను కదా ఏవైనా చేయొచ్చిన వాడి ధైర్యం. పేదల కడుపు కొట్టే వాడికి సరైన పాఠం చెప్తాను. మీ కడుపు మార్చి దాచుకున్న ధాన్యం వాడి కొట్లో ఒక్క గింజ కూడా మిగలడానికి వీల్లేదు. రుద్రయ్య, ఏర్పాటు చేయి. అరే ఏదో చెప్తున్నాడు, మంచి కూడా ఆలోచనలో ఉండదు. మనమ్మా ఏదో నీ మంచి కూడా చెప్తాను, ఒక్కసారి ఊను. చచ్చినా నేను అన్ను వెళ్ళి చెప్పు మీ మైనర్తో అని చెప్తే నన్ను చెప్పించుకుని కొడతాడు. చూడు, బియ్యంలో రాయినా ఏరిచానుకో ఆయన కోపం వస్తే ఆయన మనిషి కాడు. నా లెక్కలో ఆయన ఎప్పుడూ మనిషి కాడు. తను ఇంత మాట తెలిస్తే ఆయన ఊరికి సర్లేస్తాడు. లేదా ఏం చేస్తాడు? ఊరు మారిపోతాడు. పేడ విరగడ వద్దు. చూడు, మళ్ళా చెప్తున్నాను, మా మైనర్ బాబుని అంటే నేను ఉంచుకుంటాను. 4 ఎకరాల భూమి, వచ్చిన గొప్ప సెటప్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. వచ్చాక ఊ అంటుందేమో. మళ్ళీ ఇవాళ ఆ మహేంద్ర గారు కూలీలు కడుపులో కొట్టాడని నాగులో నీకు తెలిసిపోయింది. అందుకే రాత్రికి రాత్రి మహేంద్ర గారి గొడవలన్నీ దోచేయాలనుకుంటున్నాడు. అంటే నేను చెప్పేది వినిపించుకోకుండా చెయ్యిల్లా ఊపుతావు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి ముందు పడేసిన బస్తాలు లోపల ఆగేసుకో, లేకపోతే పక్కింటోడు పట్టుకోగలరు. ఏంటి వెళ్ళి ఆ మహేంద్ర గారి పని క్షవరం అవుతుందంటే సంబరపడక చిరాకు పడతావు ఎందుకు? నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఇదేమిట్రా, దాని కొంపకెళ్ళి శుభవార్త తీసుకొస్తావని సెంటు గింటు రాసుకుని కూర్చుంటే చావు కబురు మోసుకొచ్చావు. నా పని తిరుపతి క్షవరమేనా? ట్రాఫిక్ అయితే పర్లేదు, ఆ చేత గుండెతన గొడవ. కడుపు మాడ రక్తపోటు వచ్చే కబుర్లు చెప్పకరా. వణుకుతారు చలిగా ఉందని. కాదు, మలేరియా జ్వరంగా ఉంది. వాడిప్పటికి 9 తలలు లేపేశాడు. నా నెత్తికి 10వ నెంబర్ పడుతుందేమో. మీకు కలిసి వచ్చిన నెంబరేనండి. కడుపు మాడ. నేను మాట చెప్పనండి,
నువ్వేమిటి ఏ తలకి మాసిన వాడు ఏం చెప్పినా వినే స్థితిలో ఉన్నాను. చెప్పు. నేను అర్జెంట్ గా ఫస్ట్ వెళ్ళి విషయం డిఎస్పీ గారికి చెప్పొస్తాను. డిఎస్పీ గారు ఈ మధ్యన బస్సులో కాపురం ఉంటున్నారేంట్రా? కాదండి, బస్సులో పట్ట వెళ్ళి వస్తా అంటున్నాను. అంతకన్నా ఇంకో మంచి పడుతుందిరా. నేనే డిఎస్పీ గారికి వెళ్ళి చెప్పొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మీరు వెళ్తారని తెలిస్తే వాడు బస్సు బాగుంటే వస్తాడు. కడుపు మాట వెళ్ళి డిఎస్పీ గారిని తీసుకురా, తొందరగా వెళ్ళు వెళ్ళు. రుద్రయ్య, ఊళ్ళోకి వెళ్ళి ప్రతి పేద గుడిసి ముందు కుటుంబానికి ఒక ధాన్యం బస్తా చొప్పున పడేసి ఎర్రకొండ దగ్గరికి వచ్చి నన్ను కలుసుకోండి. వెళ్ళండి. ఇక్కడ ఉన్నది ఎవరైనా సరే గొడవ చేయవద్దు. బయట నన్ను పోలీసులు తరుముతున్నారు. దయచేసి నుండి ఇప్పుడు వెళ్ళిపోమనొద్దు. మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమంటారండి? అవును, నీకు తోడుగా ఇక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉంటున్నాను. అయితే ఎప్పుడు వెళ్ళిపోతాను. ఎలా వెళ్తారో? బయట మీకోసం పోలీసులు గాలిస్తున్నారు. కనిపిస్తే వదిలిపెట్టరు. తెలుసో తెలియకో ఒకసారి నీ జీవితం పాడవడానికి నేను కారుకున్నయ్యాను. మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు. ఒంటరిగా ఉన్న నీతో రాత్రి ఇక్కడ ఉంటే రేపు లోకం ఏమనుకుంటుంది? లోకాన్ని గదగదలాడించే మీరు లోకుల గురించి భయపడుతున్నారా? వాళ్ళ వల్ల నాకేదో జరుగుతున్న భయం కాదు, నీకేం కష్టం వస్తుందోనని నా బాధ. ముందు వెనక చూడకుండా మాటలనే మనుషుల గురించి నేను బాధపడ్డ మానేశానండి. తగలెట్టాలనే ఆలోచనతో ఈ నిప్పు ఇక్కడికి రాలేదు. అంటుకుని బూడిదవుతానన్న ఆలోచన ఈ దూదికి లేదు. అలాంటప్పుడు నిప్పు దూది పక్కపక్కనే ఉన్నా ఏం ప్రమాదం జరగదండి. ఒకవేళ మీ మీద మీకే నమ్మకం లేదంటే నేనే తలుపు తెరుస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. ఆకలిగా ఉన్నట్టు మీ మొహం చూస్తేనే తెలుస్తోంది. భోంచెద్దురు గాని రండి. Follow me. ఏమిటి ఆలోచిస్తున్నారు? పరాయి కొంపలో తిండెలా తినడమనా? చూడండి, ఖాళీ కడుపు ఖాళీ బ్రతుకు ఇవి రెండేనండి నావి. మిగతా ఇక్కడున్నవన్నీ మీ దయతో మీరిచ్చి పంపించినవి. మొహవాటం లేకుండా భోంచేయండి. Come on.
ఎంత కొట్టినా ఏం చేసినా నీ పేరే చెప్పనన్నావటగా. మరీ అంత మొండితనం మంచిది కాదు. రుద్రయ్య, పేరు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? చూడు, ముఖాముఖిని కలుసుకున్నది ఇప్పుడే అయినా మీ అందరి చరిత్రలు జాతకాలు నాకు పూర్తిగా తెలుసు. మర్యాదగా సమాధానం చెప్పు. నాగులుండేదెక్కడ? అన్నీ తెలిసిన చాలా గొప్పగా చెప్పారుగా, ఆ విషయం కూడా మీరే తెలుసుకోండి. షటప్! వీణ్ణి తీసుకెళ్లి మర్యాదలు ఘనంగా జరిపించి మర్చిపోలేని విందు ఏర్పాటు చేయండి. అండర్స్టాండ్? ఎస్ సార్. ఏమిటి సూరమ్మ, ఏం జరిగింది? మన గాను గంగమ్మ కూతురు చంద్రమ్మ సీకర్తో కలుపు తీయడానికి పొలానికి వెళ్ళిందంట. ఎవడో పాపిట్టేదో ఆ పిల్లని సరిపేసి పారిపోయాడంట. నిజంగానే? అవునమ్మా, ఆ పిల్ల ఇంటికి వచ్చి సావాలని గన్నేరు గుంతలు చేత కొట్టుకుని నెయ్యిందంట. సమయానికి ఆ మందుల శాస్త్రి గారు ఏదో కషాయం ఇచ్చి రక్షించారు. కళ్ళు తెరిసిన ఆ పిల్లని ఎవరే ఆ మాయదారుడని ఎవరెంత అడిగినా నోరిప్పడం లేదు. ఆడెవడో తెలుసుకుని నరికి పోగులెట్టాలని జనం అంతా చేరారు. మరి నేను వెళ్ళొస్తాను. అయ్యో పాపం, ఆ పిల్ల మన ఊరు వచ్చి నెల కూడా కాలేదు. అప్పుడే ఎంత అన్యాయం జరిగిపోయింది. గౌరీ, చంద్రమ్మని చూసొద్దాం పదా. ఏమిటే అమ్మా ఈ మోగునోము? నీతో పాటు మన పరువు, ప్రతిష్ట, మర్యాద నా చెబుతానక్క, చెప్తాను. చూడండి, మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళండి. ఇప్పుడెవరూ లేరు. చెప్పమ్మా. అక్క, నేను చెప్పినా ఊళ్ళో ఎవరు నా మాట నమ్మరనే ఊరుకున్నారక్క. నేను నమ్ముతానమ్మా. ఓ ఆడదాని మనసైనా మాటైనా సాటి ఆడదే అర్థం చేసుకోగలదు. చెప్పు, ఎవడు వాడు? వాడెవడో కదక్క, పేదవాళ్ళకి దేవుడని, పెద్దవాళ్ళకి యముడని, కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీరు తుడుస్తాడని అందరూ అనుకునే ఆ నాగులుగాడేనక్క, నాగులుగాడే. చంద్రి, నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం అంటారనే, అసలు నమ్మరనే నేను చెప్పలేదక్క. నిజంగానే నమ్మరు. ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం గనక. ప్రాణం కంటే విలువైన మానం పోగొట్టుకున్నదాన్ని, బ్రతకడమే అనవసరం అనుకుని చావాలనుకున్నదాన్ని నేనెందుకు అబద్ధం చెప్తానక్క? నా మాట ఎందుకు నమ్మరక్క? నమ్ముతున్నాను. నీ మాటల్ని బట్టి కాకపోయినా నీ కళ్ళ నీళ్ళ బట్టి నమ్ముతున్నాను. అయినా బాగా ఆలోచించి చెప్పమ్మా, నిన్ను పాడు చేసింది నాగులేనా? ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. నన్ను నాశనం చేసింది ఆ నాగులుగాడనక్క. నాగులుగాడే, నాగులుగాడే. కాదు కాదు కాదు, నువ్వెన్నిసార్లు అడిగినా నీ ప్రశ్నకి సమాధానం ఆ పిల్లని పాడు చేసిన వాడిని నేను కాదు అని నువ్వు చెప్పినంత మాత్రాన్ని నమ్ముతాననుకున్నావా? నా మాట నమ్మని మనుషులు నాతో మాట్లాడమే అనవసరం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తానయ్యా, వెళ్తాను. నీ దగ్గర నుంచే కాదు, నీ నీడ నుంచి కూడా దూరంగా వెళ్తాను. నీలాంటి వాడి దయాధర్మం మీద బ్రతకడం కంటే ఎండిపోయి చావడం మంచిది. 10 మంది ముందు పంచాయతీలో చెప్పగలవా? నీ మూలంగా పాడే ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడ్డ ఆ పిల్లను నువ్వు సూటిగా చూడగలవా? నిజాన్ని నీ ముందు, ఆ పంచాయతీ ముందే కాదు, ఆ పరమాత్మని ముందు కూడా నిలబడి నిర్భయంగా చెప్పగలది నాగులు. కానీ అందుకు ఆ పిల్ల సిద్ధంగా ఉందా? ఆ విషయం తేల్చుకుని పంచాయతీ పెట్టించు, నేను వచ్చి తీరుతాను. రోజు రోజుకి ఊరు మరీ పాడైపోతుందయ్యా. ఊళ్ళో వయసు వచ్చిన ఆడపిల్లలు ఏదో నాలాంటి జెంట్లిమన్ని తప్ప ఇంకెవరిని చూసినా భయపడిపోతున్నారు. అమ్మ తోడు. అమ్మా కన్నమ్మా, ఆ రేపులు రాజుగాడు ఎవరో ఆ పిల్ల నీకు చెప్పిందన్నావు. వాడి పంచాయతీకి వచ్చి తీరతాడన్నావు. మరి ఊళ్ళో పెద్ద మనుషులు అంతా పనులు మానుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఏడివాడు? కాస్త ఓపిక పట్టండి బాబు, ఆయనే మీ ముందుకు వచ్చి కనిపిస్తాడు. దేవుడి దర్శనానికి ఎదురు చూసినట్టు ఆ దౌర్భాగ్యుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. వీడేమిటి పోలీసులు లేకుండా చూస్తారాడు? ప్రెసిడెంట్ గారు, నాకు పనుంది, మీరు జరిపించేయండి పంచాయతీ. ఇప్పటిదాకా దగ్గరుండి జరిపిస్తానన్నావు కదయ్యా పంచాయతీ. బుద్ధి గడ్డి తినన్నాను. నా ధాన్యం కొట్టుకి తాళం అయితే మర్చిపోయాను. ఉడతా రారా నువ్వు? రండి రండి, ఇలా కూర్చోండి. ప్రపంచంలో ఏ న్యాయస్థానంలోనైనా నిందితుడిని నిలబెట్టి విచారించడమే ఆచారం. అలాగే కానివ్వండి. ఏమిటి ఏమిటి మీరు అనేది? నన్ను నలుగురిలో నేరస్తుడిగా చూడాలని కొందరి కోరిక. ఆ కోరిక తీరుతుందేమోనని ఇక్కడి వరకు వచ్చాను. గొప్పగా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేవు. కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడే నాగులను పట్టుకుని ఏమిటి ఆ మాటలు కన్నమ్మా? కాపాడతాడనుకున్న వాడు కాటేసినప్పుడు ఇలా మాట్లాడక తప్పదు. అమాయకురాలైన చంద్రిని అన్యాయంగా పాడు చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో కాదు,
ఈ మహానుభావుడే. తప్పు చేయని ఒక మగాడిని పట్టుకుని ఏ ఆడది నన్ను పాడు చేసింది వీడేనని చెప్పదని నా నమ్మకం. ఆ పిల్ల నా ముందుకు వచ్చి చెప్పమానండి. నేరస్తుడు ఏంటంటే ఈ పంచాయతీ నాకు ఉరిశిక్ష వేసిన ఒప్పుకుంటాను. ఆయన చెబుతున్నదే సమంజసంగానే ఉంది. ఆ చంద్రుడు వచ్చి చెప్పమను. ఘోరం అయిపోయింది. చంద్రి ఊరేసుకొని చచ్చిపోయింది. చూడండి పెద్ద మనుషులు, ఇప్పటికైనా మీ మనసులు కుదుటపడ్డాయా? లేక ఆ శవం చేత నిజం చెప్పిస్తే తప్ప ఆ పెద్ద మనిషిని నేరస్తుడుగా ఒప్పుకోనంటారా? ఇప్పటికైనా న్యాయదేవత కళ్ళు తెరిచి ఆ మనిషికి శిక్ష వేస్తే ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుంది. అయినా అడవుల్లో జంతువులతో బ్రతకడం అలవాటైన మనిషికి మనసే ఉంటుంది, మానవత్వం ఏముంటుంది? ఇదిగో, ఎవరైనా సరే నన్ను శిక్షించవచ్చు. నన్ను దండించడానికి మీరెవరూ ముందుకు రారా? మీరెవరూ ముందుకు రానంత మాత్రాన నేను దండం తీసుకోకుండా వెళ్ళను. శేషు, ఆ కొరడా తీసుకుని నువ్వే నన్ను కొట్టు. అన్నయ్య, చెప్పినట్టు చెయ్యి. రుద్రయ్య, నేను ఇలా కూర్చోవచ్చా? తప్పకుండా కూర్చో. సార్, నాకు బాగా దాహంగా ఉంది. తాగటానికి ఏమన్నా? కానిస్టేబుల్, సోడా కానీ కూల్ డ్రింక్ కానీ తీసుకురా. తీసుకో, తాగు. చాలా? ఇంకా కావాలా? చాలు సార్. ఇప్పుడు చెప్పు, ఆ నాగులు ఎక్కడున్నాడు? నాగులేనా? ఆ నాగులేనా? వాడెప్పుడు ఇక్కడే ఉన్నాడు సార్. ఇక్కడే ఉన్నాడు. వెంటనే డాక్టర్ తీసుకోండి. సారీ సార్, ఈజ్ డెడ్. నన్ను చూసి ఎవరు నువ్వు అని అడిగిన మొట్టమొదట మనిషివి నువ్వేనే.
రై అనవసర విషయాల్లో తలదూర్చకండి, తలలు లేచిపోతాయి. మర్యాదగా వెళ్ళిపోండి. ఓరి నీ అబ్బా, ఆవిడ కూతుర్ని అన్యాయం చేస్తూ దబాయితేవేంద్రా? ఎవరు నువ్వు? మీ పాలిటి దేవుణ్ణిరా, నాగుల్ని. నాగులా? నువ్వా నాగులువే? పేదోళ్ళకి ప్రాణం పెట్టి ఆ నాగులని పేరు చెప్పుకుని ఈ నాకుడు పాడు పనులు చేస్తున్నాడు. ఇలాంటి వాడి వల్ల అన్యాయంగా నిందలైన ఆ నాగులన్న మీదకి వెళ్తున్నాయి. మెల్లగా నువ్వా? ఎందుక కన్నీళ్ళు? ఈ కన్నీళ్ళైనా నా తప్పుని కడిగేస్తాయో అని ఏడుస్తున్నాను. నాకు నీడనిచ్చిన వాడినే నిందించాను, నాకు అన్నం పెట్టిన చేతిని అనుమానించాను. నన్ను మన్నించండి. నువ్వు పొరపాటు చేసావు తప్ప తప్పు చేయలేదుగా. దండించడం దీనికి. ఇప్పటికైనా నిజం నీకు ఊళ్ళో వాళ్ళకి తెలిసింది, అంతే చాలు. బాధగా ఉందా? బాధలో ఆనందాన్ని అనుభవించడం అలవాటైపోయింది. అయినా అడవిలో సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే 2 రోజులు బాధపడుతుంది, తర్వాత మామూలుగా. నేను చేసిన గొడవకి నా మీద కోపం రాలేదా మీకు? పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం మగతనం కాదు. రోగిలా పడి ఉన్న నన్ను చూడడానికి వచ్చిందనివి నా కోసం ఏమి తీసుకురాలేదా? తెచ్చాను. ఏమిటిది? కనమా, పండో కాయో మందో మాకో తెచ్చావని తమాషా అడిగితే తాడి చూపిస్తావేంటి? నిన్ను తెచ్చావు. మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఏ కష్టం వచ్చినా వదిలిపోకుండా జీవితాంతో నీ చేయి పట్టుకునే మనిషి చేత ఈ తాళి కట్టించుకోమన్నారు. అవునా? అవును. ఆ మనిషి మీరని నా మనసు కనిపించింది, అందుకే తెచ్చాను. ఈ తాళి పుట్టు నా మెడలో ముడిపట్టు అంటూ జరిగితే అది మీ చేతులతోనే జరగాలి, లేకపోతే ఇది ఈ మనిషి వృధాగానే ఉండిపోతాయి. వస్తా. నువ్వెన్ని చెప్పు, మీ నాగులొట్టి మొండిఘటం. వాడి మొండితనం చూపించేది మంచి విషయాల్లోనేనమ్మా. ఎవడైనా తప్పు చేశాడనుకో వాడిని దండించడానికి మొండి పట్టు పడతాడు. ఎవరికైనా తిండి లేదనుకో వాడికి తిండి తీసుకొచ్చి పెట్టడానికి మొండి పట్టు పడతాడు. అటువంటి మనసున్న మనిషికి అంత కోపం ఎందుకు? కోపం ఉన్న చోటే గుణం ఉంటుందమ్మా. వెలిగిచ్చే సూర్యుడికి వేడి కూడా ఉంటుంది. లేని వాళ్ళకి వాళ్ళు ఏమడిగినా ఇస్తాడు. ఆఖరికి వాడి ప్రాణం అడిగినా సరే ఇచ్చేస్తాడు. అయితే ఏమడిగినా ఇస్తాడా? గున్నమావి తోటల్లో కన్యబాబు పాటల్లో గాజులమ్మ నవ్విందియాలా, మోజులమ్మ ఊగిందుయాలా.
చూపేము తెల్లారే సందమావ సల్లారే ఆశలన్నీ పూతల్లోనే మాసేనియాలా మదిలో మోహం మెరిసే మేఘం రూపులేని ఆకాశాన రేపులేని మబ్బులలో గున్నమావి కొమ్మల్లో కోయిలమ్మ గుండెల్లో కొత్త పాట పుట్టింది అలా కొంగు దాటిపోయింది అలా గున్నమావి తోటల్లో కన్నెవాగు పాటల్లో గాజులమ్మ నవ్విందియాలా మోజులమ్మ ఊగిందుయాలా పారిపోతుంటే నవజారిపోతుంటే గాలమేసి పట్టే రెట్ట కాలాలియాలా కొన్నేళ్ళేగా వెన్నెల మాసం గాలిలోన దీపమంటి జీవితాల రెపరెపలు గున్నమావి కొమ్మల్లో కోయిలమ్మ గుండెల్లో కొత్త పాట పుట్టింది అలా కొంగు దాటిపోయింది అలా గున్నమావి తోటల్లో కన్నెవాగు పాటల్లో గాజులమ్మ నవ్విందియాలా మోజులమ్మ ఊగిందుయాలా దండాలు మున్సబ్ గారు. నేను మునసబుని కాదు కరణాన్ని. కారణం అయితే నువ్వు చచ్చిపోయావు. నీ పాడి నేనే మోసాను మందు కొట్టా ఎలా నువ్వు పూజారివి. పూజారిని అయితే పిలక ఉంటుంది కదా నాకు. అయితే నువ్వు సాగలా పిగాడివి. ఇదిగో నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషిని. కొత్తగా వచ్చిన పెద్ద మనిషా? ఆ. ఈ పాలెట్ అబ్బా, మళ్ళీ దొరికిపోయాను వీడికి. మన ఊరికి వచ్చిన పెద్ద మనుషుల్ని ఇలా గౌరవించుకుంటాం. ఏంటి సారా సీసాను ఆవకాయ పచ్చడి చేతిలో పెట్టా. చిపా యాండే వెళ్ళిపోతున్నారా? లంకెల బిందెల సంగతి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా? లంకెల బిందిలా? చెప్పు చెప్పు చెప్పు. వెనక ముందు చూడు, ఆ పక్క ఈ పక్క చూడు, కింద మీద చూడు. చూసా చూసా చూసా. ఏంటి బిందెల సంగతి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు ఏడు? తాగేశాడా? ఏమిటి బైనర్ బాబు ఈ సమయంలో ఇలా వచ్చారు? గుడిసెమే జెండా లేచుంటే అదేంటో దానికి అదేంటో తెలుసుకుందామని వచ్చాను. ఓ అదా, అది జెండా అని తెలుసు. ఇవాళ ఏం పండగని లేపావు దాన్ని. ఎందుకు వచ్చాడు? నా మీద మోజుపడి. ఇది తప్పు, ఘోరం, అన్యాయం, పాపం. నా ఉల్లి తోట మళ్ళీ ఈ ఊళ్ళో గుణపం లాంటి మైనర్ని నేనుండగా నువ్వు రాష్ట్రంలోని ప్రతి ఊరి మైనర్ కోసం సెటప్ చేయటమా? అవును, పెద్దాపురం మైనర్ కి ఇక్కడ జెండా లేవటానికి ఏమిటి కనెక్షన్? ఆయన గారు ఇక్కడికి రావచ్చో లేదో తెలియపరచడానికి. ఓహో, సిగ్నల్ అన్నమాట, సిగ్నల్. అవును, జెండా లేపితే రాత్రికి రావచ్చని అర్థం. అసలు ఎవడా మైనరు? మన ఊరి ఇళ్ల కప్పుల మీద జెండాలు లేపేస్తున్న మైనర్ ఎవడం? ఆయన వాడి పేరే? ఆయన భీమరాజు గారని పెద్ద వస్తాదు. భీమరాజు అంటే కుస్తీలు పట్టే వస్తాదా? అవును,
ఈ మధ్య కాకినాడ కుస్తీ పోటీల్లో విజయనగరం వస్తాడు మూతిపళ్ళు రాలగొట్టాడే వాడే వీడు. అయితే పోటీకి వస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాడనమాట. అవును, ఒకవేళ ఒళ్ళు బాగోక వాడు రాలేదనుకో, జెండా దింపేసి పడుకుంటాను. అవును, ఈ విషయాలు మీకెందుకండి? మళ్ళీ ఆ రోజు కొన్న కాజాలు అలాగే ఉన్నాయి, అవి పట్టుకుని నేను వచ్చేస్తాను. తీరం మీరు వచ్చినప్పుడు ఆయన ఉంటే? నిజమే, నా కాజాలు తినేసి నన్ను బాజా వాయించేస్తాడు. నీకు ప్లాన్ చెప్తాను. ఏంటది? రాత్రి మంచి టైం చూసి మంచినీళ్ళు ఇమ్మని మా ఉడతగాని పంపుతాను. చెంబు నిండా నీళ్ళు ఇచ్చావనుకో వాడు ఉన్నట్టు, సగం నీళ్ళు ఇచ్చావనుకో వాడు లేనట్టు. వాడు ఉంటే ముడిచిపెట్టి పడుకుంటాను, లేడనుకో కాజాలు పట్టుకుని నేను వచ్చేస్తాను. అలాగే. ఎలాగైనా జెండా దింపడానికే చూడు. సరే, మీరు వెళ్ళండి. పొరుగురు మైనర్లను నమ్మకూడదు. వెళ్ళండి. వెళ్ళరానా? 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 వెళ్ళండి. అమ్మయ్యా, జిడ్డు వదిలాడు. ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషి ఓసారి కింద నుంచి పైకి చూడు. నేను చూడను, కనపడితే చాలు జైల పాకంలా పట్టుకుంటున్నావు. పారిపోతున్నాడు పారిపోతున్నాడు, నా లంకెల బిందెలు తీసుకుని పారిపోతున్నాడా? ఒంట్లో బాగలేదు, చూడడానికి రమ్మని తోటతో కబురు చేసి తీరా వస్తే నీకు ఇష్టం అచ్చేసాను ఇచ్చేసాను భోంచేయండి అంటూ బలవంతం చేయడం నాకేం నచ్చలేదు. కష్టం అంటే తప్ప సుఖం అంటే నువ్వు రావని నాకు తెలుసు, అందుకే అలా కబురు చేశాను. కష్టాలు నష్టాలు పోరాటాలు ఆరాటాలే తప్ప సుఖాలు ఆనందాలు ఈ బ్రతుకు లేవు. నేను పెడతాను. చూడు, నీకోసం ఎంతో ప్రేమతో వంట చేసి ఉంచాను, కనీసం భోజనమైనా చేసి వెళ్ళు. లేదు మళ్ళీ, అన్నం తినకుండా వెళితే నన్ను చంపుకు తిన్నట్టే. సరే, ఆడదాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఫోన్ చేసి వెళ్తాను. మంచిలు పట్టరా. ఉన్న ఒకే ఒక కోరిక నీ ఇల్లాలు అవ్వాలని. కొన్ని కోరికలు తీరకపోవడమే మంచిది. చూడు, నువ్వు సరేనంటే నీకు మంచి మొగుడిని చూసి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నేను కోరుకున్న వాణ్ణి కాక వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తెల్లారేటప్పటికి నా ఇంటి ముందు స్వయంవరం జరుగుతుంది. నువ్వెన్ని చెప్పినా సరే నీ కోరిక నేను తీర్చలేను. నన్ను కప్పెట్టడానికి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచారు, నాకు నిప్పెట్టడానికి కురివిని తయారుగా ఉంచారు. అందుకే చెప్తున్నాను, నాతో పెళ్లి గురించి నువ్వు మర్చిపోవడం మంచిది. ఒరే ఉడతా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే గోళ్ళు కొరుకుంటాను. గోళ్ళేం కర్మరా, కాస్త సంధిస్తే నా కాళ్లే కొరుకు తినేస్తావు నువ్వు. మళ్ళీ ఇంటికెళ్ళి నాకు మంచినీళ్లు కావాలి అని చెప్పు, తను ఇస్తుంది, నువ్వు తెస్తావు. వెళ్ళు. మంచినీళ్ళు ఎక్కడికి ఎందుకండి? మా మామని తీసుకుని వస్తాను. చిచి, మీ మామ మంచినీళ్ళు నాకెందురా, కావాలంటే నువ్వు తాగు చెంబుడు. మళ్ళీ ఇంటికెళ్ళే తేవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మైనర్ బాబు, మంచిని పట్టమన్నాడు. కొంచెం ఉండి తెస్తాను. ఏమంటావు ఈ మంచి రావడం? ఊర్లోనే కరువు అయిపోయినట్టు దీని నుంచి పట్టమన్నాడు. చిచి 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 తీరా నచ్చలేదు. చెంబు నిండా నీళ్లున్నాయి, భద్రంగా తీసుకెళ్లి మైనర్కి. ఇంత ఆలస్యం చేసేవేంట్రా? ఇది ఆహా, చెంబులో సగం నీళ్లు. మనకి పిలుపు వచ్చేసింది, తన కాజా మీద మోజు పెరిగిపోయింది. ఒంటరిగా వెళ్తున్నాను, నేను కూడా చూడరానా? కుర్రనా కొడక్క, నువ్వు నాకు తోడొస్తావా? పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే. ఒరే, భావి భారత పౌరులరా మీరు, వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడండిరా. నువ్వెక్కడికి రావాలో అక్కడికే రావాలి.
మీ ఇంట్లో మంచం ఉందా? దుప్పటి ఉందా? మంచం ఎక్కి ముసుగెట్టుకుని పడుకో. వెళ్ళరా, నాకు చాలా పనులున్నాయి. అవతల మల్లెపూలు కొట్టుకెళ్ళాలి, కాజాలు కొట్టుకెళ్ళాలి, మాంసం కొట్టుకెళ్ళాలి. మాంసం ఎందుకు, ఏకంగా కోడే కోసేస్తే పొయ్యి అక్కడే వెలిగించేయచ్చు. వెళ్ళు. మా అమ్మ చింతామణి, నా పేరు సౌదామిని, నేను రెడీ. చికెన్ బిర్యానీ, మల్లెపూల్ మరియు కాజాల్ తిందామా? అమ్మా అమ్మా, అయ్యో, నేను రెడీ అని ఒకందుకంటే వాడు తప్పుడు అర్థం తీసుకుని పెడి మరి కొట్టాడు. కొట్టటంలో ఎన్ని టెక్నిక్లు ఉన్నాయో అన్నీ చూపించేశాడు. ఎక్కడ కొట్టాలో ఎక్కడ కొట్టకూడదో వాడికి తెలిస్తే అవదనుకుంటాను. నా కాజాలు వాడు తిని నాకు చేగోడీలు తినిపించేశాడు. అబ్బా, ఈ చెయ్యి మాత్రం ఉంది, చలనం ఉందో లేదో తెలియట్లేదు. అవును, కదులుతున్నది చెయ్యా చేతికి ఉన్నదా? ఇది మనూరేనా లేకపోతే పొరుగురా? ఎవరు నువ్వు? నేనెవరో నాకే తెలియదు నాయన. ఎవరినన్నా కనుక్కుని చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? తెలియదు నాయన. ఇంటికి ఎడుతున్నానో శ్మశానానికి ఎడుతున్నానో నాకే తెలియదు. ఏం తిక్క ఉందా? ఎవరు నువ్వు? నేనెవరినో వెళ్ళేటప్పుడు చూసుంటే తెలిసేది. ఇప్పుడు మంగళగిరి ముష్టోళ్ళ ఉన్నాను. ఏం చెప్పమంటావు? అవును, ఏంటయ్యా ఒంటి నిండా మెతుకులు నువ్వును, ఏంటిది? ఉడికే అన్నం గిన్నెలోకి దూకి దొర్లేననుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావట్లేదు అసలు. అన్నం తింటూ నన్ను కొట్టాలి అనుకున్నవాడు నన్ను కాస్త ఆగమని చెయ్యి కడుక్కుని మూతి తుడుచుకుని కిళ్ళి వేసుకుని మరీ కొడతాడా? కొట్టాలనుకున్నాడు, కొట్టాడు, అయిపోయింది. ఓ పక్కన దెబ్బలతో నేను ఏడుస్తుంటే నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటయ్యా మగడ? పోలీస్ స్టేషన్కి దారెటు? అవును, ఇతను పోలీసే కదా. కుంటుకుంటూ అక్కడికెళ్ళి చెప్పే బదులు ఇతనికే చెప్పచ్చు కదా. నాయనా పోలీసు గారు, ఓసారిలా రండి పోలీసు గారు. పిలిచానేమీ అనుకోకండి, నా పరిస్థితి ఎలాంటిది. అమ్మా రండి, మీ చెవు ఓసారిలా ఇవ్వండి. ఆ నాగులుగాడు ఆ డ్యాంకరింగ్తో ఉన్నాడు, ఎప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు. అమ్మా ఎక్కడ వాడు? ఎవరు బాబు? ఏమి తెలియనట్టు మాట్లాడుకో. నిజం బాబు, ఇక్కడికి ఎవరు రాలేదు. అలా నువ్వు అబద్ధం చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా? నాగులు పారిపోతున్నాడు సార్.
అలాంటి పోలీసులు పట్టారు. మనం వెళ్ళి తప్పించుకోవాలి. మీరు అడుగులోకి పడిపోయి నువ్వేం చేస్తావు? నేను పోలీసు తప్పుగా పట్టించేస్తాను. వెళ్ళి అది కదరా, ఈ ఒక్కసారి నా మాట నేను నీకు దండం పెడతాను. గుర్తు తెలియకుండా కాలిపోయాడే. సార్, కాలిపోకుండా ఉన్న ఇతని చేతి మీద నాగుపాము గుర్తుంది సార్. చనిపోయింది నాగులే అయి ఉంటాడు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. ఏమిటి పిచ్చి తల్లి, నువ్వు తిండి నిద్ర మానేసి ఎంత ఏడ్చినా పోయినోడు తిరిగి వస్తాడంటే ఆడికి మనకు ఉన్న బంధువు ఆ దేవుడే తెంపేశాడు అనుకుని ఊరుకోవాలమ్మా. అత్త, గుండెల్లో మంట మండుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. తనతో కలిసి గడిపిన కాలాన్ని తలుచుకుంటూ ఒంటరిగా బ్రతికేస్తాను. ఏమిటనే తల్లి, మీ ఇద్దరు మనవాడి ఏ గొడవ లేని చోటుకెళ్ళి హాయిగా బ్రతికేస్తారని ఆశపడ్డానే కానీ ఇంత జరుగులేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊరు వదిలిపోదామని. లోకాన్ని వదిలిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఈ ఊరు మాత్రం వదలడానికి ఒప్పుకోలేదు. ఏమిటా కన్నీళ్ళు కన్నమ్మా? మీరు చనిపోయారని ఊరంతా అనుకుంటున్నారు కదూ. లోకం దృష్టిలో నేను చనిపోయినట్టుగానే ఉన్నాను కన్నమ్మా. కానీ నీకు మాత్రం నిజం చెప్పాలని వచ్చాను. నాకు మాత్రం మీరు బ్రతుకున్నట్టు తెలియాలని ఎందుకు అనుకున్నారు? నేను పోయానని తెలిసిన దగ్గర నుంచి నువ్వు కుమ్మిడిపోతూ మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కదా, అందుకోసం. అదేనా కారణం? అయితే ఊళ్ళో చాలా చోట్ల నాలా బాధపడుతున్న మనుషులున్నారు. వాళ్ళు కూడా కనిపించరాకూడదు? ఆ అన్ని చోట్ల ఈ కన్నం ఉండుంటే అక్కడికి కూడా వెళ్ళి ఉండేవాడిని. ఈ కన్నం అంటే ఎందుకంటే అంత అభిమానం?
చిక్కద్రా కొండగాలి ఆ సర్కారు వాళ్ళకి చిక్కద్రా కొండగాలి ఆగరా ఆగమన్నా ఆగద్రా కొండగాలి నీ పాట ఆపకపోయావో నీ తాట వలిచేస్తాను. అది నీ ఉద్యోగం అన్నా చిచి రాను రాను ఊరు పాడైపోతోంది. ఒక మనిషిని ఒంటరిగా నడవనిచ్చేటట్టు లేరు. ఏరా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావు? మర్యాదగా ఉన్న డబ్బంతా ఇచ్చేయి. నేనేం బ్యాంకు లోనికి రావా నీకు అప్పు ఇవ్వడానికి, లేకపోతే నువ్వే అడుక్కోవటంలో ఇట్టటి కొత్త పద్ధతి కనిపెట్టావా? ఎవరన్నా నువ్వు? నేనేరా నాగుల్ని. నాతో పరాచికాలు ఆడావంటే ప్రాణాలు తీస్తా. ఉన్న డబ్బంతా ఇచ్చేయి. ఇది సార్ పట్టుకో అన్నా. ఎంతుందిరా డబ్బు? పావలా పట్టుపో. ఈ లాటరీ టికెట్ మాత్రం ఇవ్వను. ఉన్నదేమో పావలా. నీ ముఖానికి కొండగాలి ముండగాలి అని కూండి రాగాలి. ఇది నాగులన్నా. నాలోటి పేదవాళ్ళని కొడితే నీకేం మిగులుద్ది? పావలవో పచ్చగడ్డో తప్ప. మా యజమానులంటూ నువ్వు దెబ్బేసావనుకో, నెల రోజులు ఎవంటి ఎత్తుక్కోనక్కర్లేదు. కొడితే గోల్కొండే కొట్టాలన్నా. మీ యజమాని గాడు ఎక్కడ్రా? సాయంకాలానికల్లా సొమ్ములు మూట కట్టుకుని పట్నం వెళ్తాడు జలసా చేయడానికి. అక్కడ పొలం చేసుకోవడానికి కోనో మేకనో భుజాన్ని వేసుకుని వెళ్తాడు. సింతలతో పవతల కొండ మీద కాసేవనుకో, అక్కడ మా యజమాని తిరిగిపోతాడు. రే ఆగరా, ఆగమంటా ఉంటే. ఎందుకు నన్ను ఆపావు? కాలక్షేపానికి కాసేపు పులి మేకాట ఆడుకుందామని. నీకంత ముచ్చటగా ఉంటే అలాగే ఆడుకుందాం. అరే జవాబులు మా జోరుగా వదులుతున్నావు. నేనెవరో నీకు తెలియదా? తావరెవరో చెబితే కదా తెలిసేది. పోలీసులకి సింహ స్వప్నమైన నాగులు గానిరా. నోరెత్తక ఆ సొమ్ములన్నీ నా చేతికిచ్చేయి. సొమ్ములిచ్చే ముందు నేనెవరో నీకు తెలియాలిగా. ఈ చుట్టుపక్కల అడవుల్లోనూ పల్లెల్లోనూ నన్ను కూడా నాగులు అంటారు. ఒక వరలో 2 కత్తులు, ఒక అడవికి 2 నాగులు ఉండడానికి వీల్లేదు. నన్ను చంపొద్దు. నీ కాళ్ళు అట్టుకుంటా. కాళ్ళు కాదురా, కత్తి పట్టుకో. పట్టుకో గట్టిగా. ఈ ప్రాంతపు ఆడపడుచులు ఒంటరిగా ఉండడం చూసి పట్టుకున్నది ఈ చేత్తోనేగా, దారిని పోయే పేదల్ని దోచుకున్నది ఈ చేత్తోనేగా. ఈ నాగుల పేరుకు మచ్చ తెచ్చే బురద పావులకి ఇదే శాస్తి జరుగుతుందని చెయ్యి దించి చాటి చెప్పరా. నువ్వేం చెప్పినా నేను నమ్మలేను. ఆ నాగులుగాడి మండిపోయి చావటం నేను కళ్ళారా చూశాను. ఆ చచ్చినవాడు వాడి ముఠాలో మరో మనిషి ఉంటాడు సార్. నన్ను ఆపింది, దోచుకున్నది, ఈ చేతి మీద కోత పెట్టింది అసలు నాగులుగాడే సార్. ఓ, వాడి చేతి మీద నువ్వేదైనా గుర్తుగాని చూసావా? చూశానండి, పాము బొమ్మను గుర్తుంది. అయితే వాడు నీకు ఎక్కడ ఎదురుపడ్డాడంటావు? ఆ చింతలతోపు దగ్గర ఉన్న కొండ మీద సార్. ఆ కొండనికి ఒక కోయిపల్లి ఉంది. అక్కడున్న కొండోళ్ళకి కోయోళ్ళకి ఈ నాగులుగాడు అంటే చాలా అభిమానం సార్. బహుశా ఆడు అక్కడే తలదాచుకుని ఉండొచ్చు. ఓసారి ఆ ప్రాంతం అంతా వెతికి తీరితే నిజంగా వాడు బ్రతికుంటే తప్పకుండా దొరికి తీరుతాడు. చింతలపల్లె దగ్గరున్న కొండ కోయపల్లె.
ఏడు సర్కార్ ద్వారా ఎత్తుతుండారు. ఇక్కడ నాగులుండాలి, ఏడేవాడు ఇక్కడ నాగులాడు ఉండడు, నేనే కూకునున్నాను. నాతో అబద్ధాలు ఆడకు, నేను చూశాను. నన్ను చూసి నాగులని బెమ్మపడి ఉంటారు ద్వారా. భ్రమేంట్రా దొంగ వెధవ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ నాగులుగాడు ఎక్కడున్నది మీరు సర్కారుకి తెలియజేయకపోతే మీ కూడా నేలమట్టం చేసి మిమ్మల్ని అందరినీ జైల్లో తోయిస్తాను. అర్థమైందా? సరే గాని ద్వారా ఆ నాగులను చచ్చిపోయాడని తమ పోలీసు వాళ్ళే చెప్తారు. మళ్ళీ చూడు నాగులన్నా, చూడు, తనకి పాలిచ్చి ప్రాణం పోసి అమ్మని పట్టుకుపోయి ప్రాణం తీసేయడం తెలియక ఆకలితో అమ్మ కోసం ఆలోచించే నా బిడ్డను చూడు. డబ్బు లేని ఆడ కూతుర్ని, ఒక పేద తల్లిని తను ఆట బొమ్మలు ఆడుకుని ఆడి ఏడుక తీర్చుకుని ఇసిరి పారేశాడు నాగులన్నా. ఆడు చేసిన ఈ నేరానికి చట్టం పట్టుకోదన్నా. ఆడికి డబ్బు ఉంది కనుక, సంఘం శిక్షించదన్నా. ఆడికి పరువు ఉంది కనుక, న్యాయస్థానం నోరెత్తదు. ఆడికి పెద్దోళ్ళ అండ ఉంది కనుక. అలాంటి వాడిని దేవుడు కూడా దండించాడు నాగులన్నా. కారణం వాడు బండ గనక. ఇక తీర్పు చెప్పాల్సింది నువ్వే నాగులన్నా, ఆయన శిక్షించాల్సింది నువ్వే నాగులన్నా, నువ్వే. ఒరే పాపారాయుడు, రేపు సాయంకాలం లోపు నీ శవాన్ని శ్మశానానికి పంపే ఏర్పాట్లు చేసుకో. నీ వెధవ పనులకి నేను అంతం పలకబోతున్నాను. ఈ లోకంలో ఎవ్వరూ, ఆఖరికి ఆ దేవుడు కూడా నా చేతుల్లోంచి నిన్ను రక్షించలేడు. నాగులు. హలో, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా, లేకపోతే వారు కూడా పార్టీకి వెళ్ళారా? అబ్బా, రక్షించారు. నేను పాపారాయుని మాట్లాడుతున్నాను, వారికి త్వరగా ఫోన్ ఇవ్వండి సార్. సార్, మినిస్టర్ గారు, నేను పాపారాయుని ఎంపీని మాట్లాడుతున్నాను. ఏమీ లేదు సార్,
ఇక్కడ నాగులనే ఒక కూనికోరు నన్ను చంపుతానని బెదిరించి కరపత్రాలు కూడా పంపించాడు సార్. అబ్బా, ఇది నీతులు చెప్పే సమయం, లెక్కలిచ్చే సమయం సార్. సార్, ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడకపోతే రేపు మన పార్లమెంట్లో ఒక మెంబర్ తగ్గిపోతాడు. ఆ తర్వాత ఎలక్షన్లు, గొడవలు ఇవన్నీ ఎందుకు సార్? సార్, ఎలాగైనా సరే మీరు ఏ బందోబస్తు ఏర్పాటు చేస్తారో, ఏర్పాటు చేస్తారో నన్ను మాత్రం కాపాడాలి సార్. పంపిస్తానంటే కాదు సార్, తొందరగా వారికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయాలి సార్. నేను ఈ లోపల లోకల్ ఎస్పీ కూడా ఒక కంప్లైంట్ ఇస్తాను. అలాగే సార్, తొందరగా వచ్చి ఏర్పాటు చేయండి సార్. నమస్కారం సార్, నమస్కారం. ఐఎమ్ నారాయణ రావు, డిఎస్పీ ఆఫ్ దిస్ ఏరియా సార్. హౌ డు యు డు? ఫైన్, థ్యాంక్ యూ సార్. బందోబస్తు అంతా పగడబద్దిగా ఉంది సార్. ఇంకా ఫోర్స్ కావాలంటే పక్క డివిజన్ తెప్పించుకో. ఓకే సార్. రైట్ గారు ఎక్కడ? లోపల ఉన్నారు. ఐ వాంట్ టు సీ హిమ్. ఎవరిది? ఓహో, రండి ఎస్పీ గారు, రండి. మిమ్మల్ని పంపిస్తున్నానని మినిస్టర్ గారు ఫోన్లో చెప్పారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటిదాకా కంగారుతో దడతో ఒడిగిపోతున్నాను. మీరు వచ్చారు, ఇప్పుడు నా మనసు కొత్తట పడింది. పాపాలు చేసేవాళ్ళు భయపడాలి కానీ మీలాంటి పెద్ద మనుషులకి ఎందుకండి భయం? అది నిజమేననుకోండి. ఏమిటి తలుపులను తీసే ఉంచారు? వాడు ఎట్టించైనా షూట్ చేయవచ్చు. తలుపు మూసి తాళం రాయండి. నిజమేనండి, నాకు తట్టనే లేదు. ఎలాగైనా పోలీసు పొర కనుక మీకు తడుతుంది. మీరున్నారు, నాకేం పర్వాలేదు. అయినా ఎందుకైనా మంచిది, మీరు వేయమంటున్నారు కాబట్టి తలుపులు వేస్తున్నాను. చూడండి, ఈసారి నాగులుగారి చేతిలోంచి నన్ను కాపాడి వాడిని అరెస్ట్ చేయండి. మంత్రి గారు మన చేతిలో ఉన్నారు. మీకు ఏ ప్రమోషన్ కావాలన్నా ఇప్పిస్తాను. ఇక నాగులుగాడు కాదు కదా, వాడు తాత వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేడు. ఇవిగో తాళాలు. రాయుడు, ఇందులోంచి ఒక తాళం తీసుకో. ఎందుకు సార్? నువ్వే తాళం తీస్తే ఆ తలుపులోంచి నీ శవాన్ని బయటకు గెంటడానికి. ఎవరు? పేదలకు మిత్రుణ్ణి, అభాగ్యులకు ఆత్మీయుణ్ణి, నీలాంటి పెద్దల మీద పగపట్టిన పాముని, నీ పాలిటి మృత్యువుని, కొండవీటి నాగుల్ని. ఏమిటి ఎస్పీ గారు నాతో పరాచకాలు ఆడతారు? అయినా ఇలాంటి సమయంలో పరాచకాలు ఆడకూడదు. రాయుడు, ఇన్నాళ్ళు పేదవాళ్ళ జీవితాలతో పరాజకాలాడావు. అది కప్పుపుచ్చుకోవడానికి చట్టాన్ని కొన్నావు, అధికారాన్ని కొన్నావు. కానీ నీ బ్రతుకును కొనలేవు. ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది. నాగులు, నాగులు, నన్ను విడిచిపెట్టు. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. నా ప్రాణాలు నీకు. నాకు కావలసిందే నీ ప్రాణాలు. నీలాంటి వాళ్ళు బ్రతుకుంటే ఎంతమంది పిల్లలు తల్లు లేని అనాథలవుతారు, ఎంతమంది ఆడపడుచుల నూదుట బొట్లు చెరిగిపోతాయో. నువ్వే కాదు, నీలాంటి దుర్మార్గులు ఎవరినీ బ్రతకలేరు. పేదవాళ్ళు పీల్చుకునే గాలి వాళ్ళు సొంతం కాకూడదన్నావు కదా. ఇప్పుడు నువ్వే గాలి పీల్చుకోకుండా చేస్తాను రా. ఆయన చాలా కట్టుదిట్టంగా ఉంచాను. ఇంకెవరు ఏం చేయలేరు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్. జాగ్రత్తగా కాపలా కాసి పోలీస్ డిపార్ట్మెంట్కే పేరు తీసుకురావాలి. టేక్ దిస్ కీ. Be alert. ఎస్పీ గారు, మీరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి రావడం వల్ల నా పని సులువైంది. మీరే దుర్మార్గుడిని కాపాడాలని హైదరాబాద్ నుంచి ఆయాసపడుతూ వచ్చారో వాడి చరిత్ర పూర్తి చేశాను. మీకు కొంచెం శ్రమ కలిగించాను, క్షమించండి. ఇక ముందు మీ అధికారాన్ని వెధవల్ని కాపాడడానికి కాకుండా
కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని రక్షించడానికి ఉపయోగించండి. నాగులు 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 నా సర్వీస్ లో నేను ఎంతో మందిని హ్యాండిల్ చేశాను, కానీ ఇంతవరకు ఇలాంటి వాడిని చూడలేదు. ఇన్స్పెక్టర్, వెంటనే హైదరాబాద్కు ఫోన్ చేసి ఇంకా పోలీసు బలగం కావాల్సి వస్తుందని చెప్పండి. ప్రాణాలతో గాని శవంగా గాని ఆ నాగుల్ని పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయల నగదు, 5 ఎకరాల భూమి ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని అన్ని ఊళ్ళలోనూ చాటింపు వేయించండి. వాడెక్కడున్నా సరే ఈసారి నా నుంచి తప్పించుకోలేడు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేసేది ఏంటంటే, మన ఊళ్ళో సంక్రాంతి పండుగ రోజున 9 మందిని భయంకరంగా చంపేసి పరారి అయి ఉన్న నాగుల్ని ప్రాణాలతో గాని శవంగా గాని పట్టించిన వాళ్ళకి సర్కారు వాళ్ళు 10,000 నగదు బహుమతి, 5 ఎకరాల పొలం ఏనాంగా ఇస్తారు. ఎంత ఇస్తారయ్యా? ఆగమమ్మా చెబుతాను. 5 ఎకరాల మాగాని 10,000 రూపాయల నగదు. కావాలంటే నాగుల గురించి నీకేం తెలుసో చెప్పు మరి. కొడక ఏంట్రా ఈ ఊరు వచ్చి సాటిం చేస్తా చూస్తారా రత్తాన్నక? అయ్యో, ఇది నా ఉత్తరం కాదమ్మా, సర్కారు వాళ్ళు నాకు కూలి చేయించిన సాటింపు. ఇది ఈ ఊళ్ళో వాళ్ళు నీకు ఇచ్చిన ఆజ్ఞని నిన్ను పంపించారే వాళ్ళకెళ్ళి చెప్పు. మరి డప్పు ఎందుకురా? డప్పు తీసుకెళ్ళి నువ్వు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళి సాటింపు వేయాలిగా. ఇందు మూలంగా సర్కారు వారికి తెలియజేసేది ఏంటంటే, ఊళ్ళోకి వచ్చి నాగుల గురించి సాటింపేస్తే డొక్క చింపుతారు. అవునన్నా, నీ ఆసూకి ఇచ్చిన నిన్ను పట్టించిన 10,000 రూపాయల నగదు, 5 ఎకరాల భూమి ఇస్తాన్ని సర్కారు వాళ్ళు సాటింపేయించారు. డబ్బు కాసిపడి నన్ను ఎవడు పట్టిస్తాడు రా? అందుకే ఎట్టగానే ఆళ్లే పట్టుకోవాలని పట్నం నుంచి డిఎస్పీ ఏళ్ల మీద పోలీసులు రప్పిస్తున్నాడు. వాళ్ళంతలో దిగారంటే నీకు ప్రమాదం అన్నా. పిచ్చివాడా, ఈ నాగుల గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేరా? ఈ దేశంలోని పోలీసు బలగం అంతా ఏకమై తుపాకులు, పిరంగులు, బాంబులతో వచ్చిన ఈ నాగుల్ని ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆయుధాల కంటే ఈ నాగుల ఆశయం గొప్పది, శక్తి గలది. అయితే ఇక్కడే ఉంటానంటారా? లేదు, నా కోసం కాకపోయినా మీ అందరి కోసమైనా కొన్నాళ్ళు ఈ ఉరువులు పెట్టి వెళ్ళదలుచుకున్నాను. నేనెక్కడున్నా నాలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్న పేదవాళ్ళను కాపాడుతూనే ఉంటాను. కొన్నాళ్ల పాటు ఎటైనా వెళ్ళండని ఎన్నోసార్లు చెప్పాను. ఎనాళ్ళని పోలీసులకు ఎదురు తిరిగి నిలబడతారు. ఇప్పటికైనా మంచి పని చేస్తున్నారు. వాళ్ళ కంట పడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. తోట, నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఊళ్ళో కాపలా లేకుండా ఉంటే ఎర్రజెండా ఎగరేయమను. వెళ్ళిపోయే ముందు ఒకసారి ఊళ్ళోకి వచ్చి వెళ్తాను. ఇంకా ఏం చెప్పారాయన? తన ఊళ్ళోకి రావడం ఇదే ఆఖరిసారని నీతో చెప్పమన్నాడు. మళ్ళీ ఊరికి దేవుళ్ళంటే ఆ మహానుభావుడు ఈ ఊరినే వదిలి వెళ్ళిపోతానన్నాడా? నేను చేసుకున్న పుణ్యం ఇంతే కాబోలు. నాగులని నీకు మనం చూడలేము. మళ్ళీ ఊళ్ళో పరిస్థితులు బాగుంటే తన ఊళ్ళోకి రావచ్చు అని నువ్వు అనుకుంటే నేను ఎర్రజెండా ఎగరేసి ఉంచమన్నాడు. నాగుల గురించి నీకేమీ తెలియదు కదూ? తెలీదు. పోనీ తరచూ అతను ఈ ఊళ్ళోకి వచ్చే విషయమేనా నీకు తెలుసా? చూడు, సంక్రాంతి రోజున 9 మందిని హత్య చేసి నాగులు పరారీలో ఉన్నాడు. ఆ సంగతైనా నీకు తెలుసా? తెలీదు. డాన్సులు చేస్తూ నీ నటంతో జనాన్ని బాగానే ఆకట్టుకున్నావని నాకు తెలుసు. కానీ నేనెవరో తెలిసి కూడా నా దగ్గరే నటిస్తున్నావు కదూ? కానిస్టేబుల్స్, సార్ అదిలా తీసురా. ఇప్పటిదాకా ఏమడిగినా తెలీదు అన్నావుగా. ఇప్పుడు డిఎస్పీ గారు టీకా తాత్పర్యంతో సహా తెలియజెప్తారు. నేను ఇదేమిటో నీకు తెలుసా? అదేమిటి మొహం అంతా అప్పుడే చెమటలు పట్టినట్టుంది? తుడుచుకో. దీని గురించి నేను నీకు చెప్పే కంటే రాబోయే నాగులు చెప్తేనే బాగుంటుంది. జెండా కట్టు.
చూస్తే అతనికి అనుమానం రావచ్చు. నువ్వు గుమ్మంలో నించుని అతన్ని లోపలికి పిలువు. వెళ్ళు. కానిస్టేబుల్. మళ్ళీ ఎలాగైనా సరే ఆ నాగులుగాడిని వాళ్ళ పట్టుకు తీరుతాను. నువ్వు ఆ నాగులుగాడికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాలి. ఏదైనా అనుమానం వచ్చిందో నిన్ను చంపినా సరే వాడిని పట్టుకుంటాను. నేను చెప్పినట్టు నడుచుకోవడం నీకు చాలా మంచిది. ఇన్స్పెక్టర్, మీరంతా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా చాటుగా ఎలర్ట్గా ఉండండి. ముందే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను సార్. మళ్ళీ ఏమిటలా నిలబడిపోయావు? ఏంటి మళ్ళీ అదోలా ఉన్నావు? ఇన్స్పెక్టర్, నాగులు పారిపోతున్నాడు, పట్టుకోండి. నగలు, నువ్వు నన్ను ఇంత త్వరలో కలుసుకుంటాను ఊహించలేదు కదా. ఇన్స్పెక్టర్, వీడిని కుక్కని ఇడ్చుకొచ్చినట్లు వీధిలో బట్టి ఇడ్చుకోండి. హరి అప్. ఊరుకోకన్నమ్మా, ఏడవకు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎప్పుడో తెలుసు. ఎంత ప్రకాశించే సూర్యుడైనా ఏదో ఒకరోజు మబ్బుల వెనుక చిక్కోక తప్పదు. కాకపోతే ముందు ముందు ఎప్పుడో కమ్ముకుంటాయనుకునే మబ్బులు తొందరగా కమ్మేశాయి, అంతే తేడా. కన్నమ్మా, నిన్ను తోటాని మళ్ళీని చీకటి చిక్కులు లేని చోటుకు చేర్చాలనుకున్నాను. కానీ మళ్ళీ ఈ లోకం నుంచే వెళ్ళిపోతుందని, నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోతావని అనుకోలేదు. దేవుడు నుదుటిన దిక్కుమాలిందల్లా ఒంటరి బ్రతుకు బ్రతకాలని రాసుంటే ఎవరేం చేయగలరు?
కన్నమ్మా, నన్ను నమ్ముకున్న నా వాళ్ళకి నా కారణంగా చావో కన్నీరో మిగులుతుంది. ఇప్పుడు నిన్ను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పే అవకాశమే లేదు. వెళ్ళిపోకనమ్మా. నేను కటకటాల వెనుక నీకు దూరంగా ఉన్నా, కన్ను మూసి శాశ్వతంగా దూరమైనా, చావు లేని నా మనసు నీ చుట్టూ, పేద ప్రజల చుట్టూ తిరుగుతూ బ్రతికే ఉంటుంది కన్నమ్మా. నేను వెళ్తున్నాను. ఆగండి, నాకు ఒక దారి చూపించి వెళ్ళండి. నాకు ఒక దారి చూపించి వెళ్ళండి. తలుపుతీ. నాగులు, నాగులు, ఎవరిది? దొరగారికి పిలుస్తుంటే వినిపించడం లేదా? నీ పిలుపులకు నిద్ర మానేసి సమాధానం చెప్పాలని జైలు రూల్స్ లో ఏమైనా ఉందా? తల తెక్క మనిషివి, నీతో మాకేమిటి? పదరా. ఆగు, నిన్నే. ఆగకపోతే కాల్ చేస్తాను. ఆగు.
ఆడదానిలాగా పిరికివాళ్లాగా నక్కి దాక్కోవడం కదరా. దమ్ముంటే ధైర్యం ఉంటే ముందుగా. డిఎస్పి, నా అడవిలో నేను కోరుకున్నప్పుడే నువ్వు నన్ను చూడగలవు గాని నువ్వు అనుకున్నప్పుడు మాత్రం కాదు. అయినా నీ ఆఖరి కోరికను తీర్చడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కళ్ళారా చూసుకో. మీరు నాతో రండి. నాగులని జాడ కనపట్టలేదు. కొంపదీసి పోలీసులు గాని మూసి. అలా అనొద్దు, నేనే భయంతో కృంగిపోతున్నాను. మన ఆయన బయలుదేరిపోవాలి. చెప్పలో ఏం సార్ అవతల వెళ్తే భగవంతుడు కూడా మన చేయలేడు. తోట, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా గుండెలో జ్ఞాపకుంటావురా. నిజానికి నా తమ్ముడు బ్రతుకున్నా ఇంత నమ్మకంగా అభిమానంగా సహాయం చేయలేడేమో అనిపిస్తుందిరా. నీకు ఏమి చిరుణం తీసుకోగలరా? అన్నా, ఎలాగూ వెళ్ళిపోతున్నావు, నాకు చిన్న సాయం చేసి పెట్టన్నా. తప్పకుండా. నీకేం కావాలి చెప్పరా? మనం ఊళ్ళో పోదాం. పోలీసు వాళ్ళు 10,000 రూపాయలు 5 ఎకరాలు భూమి ఇస్తామన్నారు. ఈ తుపాకీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ ఆస్తుల సగం నీకు కూడా ఇస్తారు. రాపోదాం. కండసిరి చూసేదంట, గుండసిరి ఇచ్చేదంట, ఎన్నెలంటి కన్నమ్మకి ఉన్న మల్లె నచ్చాడంట,
బతుకైన చావైనా ఆడితోనే అన్నాదంట నాగులన్న నీడల్లోనే మొగలి పూలేరిందంట కొండబిట్టి నాగు కొండబిట్టి నాగులంటే పులులు పరారు కొండ మీది సూర్యుడే జారిపోతాడు నేతి గల్లబోడు ఆడు మాటిస్తే ఖరారు నేతి గల్లబోడు ఆడు మాటిస్తే ఖరారు